ఎమ్మెల్యేలు కూడా ఇక రాత్రి నుంచి ఇక్కడనే ఉండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. రాత్రి నుంచి కొనసాగుతున్నాయి మొత్తం ఈ ఏరియా మొత్తం అబ్జర్వేషన్ చేస్తే కనుక మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కంజెస్ట్గా, ఎందుకంటే సహాయకచర్యలు చేపట్టింది కూడా చాలా కంజెస్ట్గా ఉంది. సో దీని మీద మీరు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది క్లియర్గా అర్థమైంది. దానిలో ఎటువంటి బిల్డింగ్ మేము కొంత ఎక్స్పీరియన్స్ మాకున్న ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా పూర్ కన్స్ట్రక్షన్. కనీసం మరి కన్స్ట్రక్షన్ చేశారు, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదు. గన్ను పెట్టి కొట్టినా ఊరికినే పొక్కలైన పెట్టినా పొడివైపోతున్న పరిస్థితి. క్వాలిటీ కూడా లోపం ఉన్నది. మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్లో సరిగ్గా లేక ఫినిషింగ్ అయ్యి గృహప్రవేశాలు చేసుకోకముందు ఈ దుర్ఘటన జరిగింది. మరి చాలా దురదృష్టకరం, బాధాకరం. ఆల్రెడీ 2 మాత్రమే బయటికి తీయగలిగాం. 11 మంది లోపల ఉన్నారు. వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడే అధికారులు, మేయర్ గారు అందరూ కూడా చెప్పారు, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా గత వారం రోజుల్లోనే మీటింగ్ పెట్టాము. దీని మీద ఖచ్చితంగా ఇక చర్యలు ముమ్మరం చేసి ప్రతి ఏరియాలోనూ కూడా మేయర్ గారే స్వయంగానే తిరిగి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తాననే బాధ్యతను తీసుకున్నారు. ఖచ్చితంగా మరి ఒక 2 గంటలు 3 గంటల్లో మిగిలిన వాళ్ళని తీసి ఎంతవరకు ప్రాణాలు రక్షించగలుగుదామనే దాని మీద ఆలోచన చేస్తాను. అటుపక్క ఇటుపక్క మీరు చూస్తూ ఉన్నారు. రాత్రి 9:30 నుంచి మంత్రులు, మరి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా, అదేవిధంగా కమిషనర్ పోలీస్ సిబ్బందితో వచ్చి మొత్తం సహాయ చర్యలు చేపట్టారు. మరి జరుగుతూ ఉంది. ఇంకొక 2 గంటల్లో దీని ఒక కొలికి వస్తుందని అనుకో. బిల్డింగ్ కొలాప్స్ విషయాలు చాలా వరకు లేబర్ చనిపోతున్నారు, వాళ్ళకి గాయాలు అవుతున్నాయి. వాళ్ళ ఒక భవిష్యత్తు సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏమైనా కానీ అంతా కూడా రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారు? ఈ మధ్య మా మేయర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా వారందరికీ కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా లేబర్కి ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఆనవాయితీ. మరి ఈ బిల్డర్ చేయించడం లేదా అనేది కూడా తెలియదు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణరక్షణ కలిగించాల్సిన బాధ్యత మా మీద ఉంది. చర్యలు తీసుకుంటాం. ఓకే, మొత్తానికి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి బిల్డింగ్ కూలిన ప్రాంతంలో పక్కనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, చాలా ఒక సుమారుగా 50 మీటర్ల వరకు లోతుగా ఇది సెల్లారు వీళ్ళు తీసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే పెద్ద ప్రైవేట్ కంపెనీ ఒక కన్స్ట్రక్షన్ చేపడుతుందో దీని పక్కనే ఆనుకొని ఇప్పుడు కూలిన 6 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అయితే వీళ్ళు చాలా హెవీగా, అంటే ఒక సుమారుగా 8 అంతస్తుల వరకు వీళ్ళు సెల్లర్ తోవడంతో ఆ ఎఫెక్ట్ ఈ బిల్డింగ్ మీద కూడా పడి ఇది ఒక్కసారి కుప్పకూలడానికి అవకాశం ఉంది అని అప్పటికే ఆ విధంగా అధికారులు గుర్తించారు. తర్వాత ఏదైతే ఈ పక్కన కన్స్ట్రక్షన్ చేపడుతున్నారో వీళ్ళు కూడా మినిమం ప్రికాషన్స్ తీసుకున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఇంత పెద్ద పక్కన 6 అంతస్తుల బిల్డింగ్ ఉండి కూడా వీళ్ళు ఒక సుమారుగా 8 అంతస్తుల సెల్లర్ తీసే మాత్రం ఖచ్చితంగా అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాంటి ఇంటిమేషన్ ఏది లేకుండానే వీళ్ళు సెల్లర్ తీశారు. దాని ఎఫెక్ట్ పక్కనున్న బిల్డింగ్ మీద పడడంతో అది ఒక్కసారిగా స్పాట్లోనే రాత్రి కుప్పగూలింది. దీంట్లో 13 మంది చిక్కుకున్నారు. మరి ఇందులో 2 కాపాడారు, మరో 10 మంది వరకు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే ఏదైతే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇప్పుడు బిల్డింగ్ ఇదంతా కూడా మరమ్మతులు అంటే సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిల వ్యవస్థల కింద ఉన్న వారిని కూడా తీసేందుకు. తర్వాత ఈ బిల్డింగ్ అంతా కూడా టోటల్గా ఎలాంటి పర్మిషన్ లేకుండానే దీన్ని కట్టినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయన మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఏదైతే మరమ్మతులు అంటే ఏదైతే సహాయక చర్యలు చేపడుతున్నారో ఇదంతా కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత లోపల ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, ఎవరికి ఎంతమంది గాయాలైనారు, ఎంతమంది చనిపోయారు అనే విషయాల్లో మాత్రం ఒక క్లారిటీ మాత్రం చెప్పలేకపోతున్నారు. మొత్తానికి 13 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అందులో ఇప్పటికే 2 సేవ్ చేశాము. మరో ఒక అతను కూడా చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. తర్వాత 10 మంది ఎలా ఉన్నారు అనేది ఒక 2-3 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇది అంటే యజమాని నిర్లక్ష్యం కారణంగా పర్మిషన్ లేకపోవడంతో అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే అధికారులు కూడా, ఎందుకంటే ఇలాంటి సంఘటన పైన తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ తీసుకోవడంతో అధికారులు రాత్రి నుంచి కూడా లోకల్ అంటే అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. తర్వాత కార్పొరేటర్, లోకల్ ఎమ్మెల్యే, మంత్రులు కూడా, అధికారులు కూడా ఇక్కడ రాత్రి నుంచి ఇక్కడనే ఉండి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే 3 జేసీబీలతోటి ఇక్కడ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముమ్మర ప్రయత్నాలు చేస్తారు. ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. చూడాలి. ప్రస్తుతం అయితే 2 సేవ్ చేశారు. మరి ఇంకెంతమంది లోపల చిక్కుకునే వాళ్ళందరూ కూడా సురక్షితున్నారా, ఎలా ఉన్నారు అనేది కూడా మరి ఒక 2-3 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్వాతి. ఓకే రవి.